హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ తాడ్చర్ల మోటు. ఈరోజు డేట్ వచ్చేసరికి 9 జనవరి 2024. ఓకేనా ఫ్రెండ్స్, 9/1/2024. ఇంకా అన్ని రాష్ట్రాల గురించి చర్చించే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్లోకి వెళ్ళే ముందుగా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఈరోజు బ్యాడిగి మార్కెట్ అయితే 5,000 బస్తాలు అయితే ఈరోజు రావడం జరిగిందంట. ప్రజెంట్ మనకున్న సమాచారం అయితే అంటే సేమ్ ఇంకా నిన్నటి మాదిరే డబ్బి బ్యాడిగి లోయెస్ట్ వచ్చరికి 44,000, హైయెస్ట్ వచ్చరికి 56,000. 2043 విషయానికి వచ్చరికి 16,000 నుంచి 16,000 లోయెస్ట్, హైయెస్ట్ 22,000. లోకల్ కడ్డీ బ్యాడిగి విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ 34,000 వచ్చరికి లోయెస్ట్, హైయెస్ట్ వచ్చరికి 40,000. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చరికి బళ్ళారి కడ్డీ బ్యాడిగి విషయానికి వచ్చరికి 28,000 లోయెస్ట్, హైయెస్ట్ 34,000. సర్పన్ 102 విషయానికి వచ్చరికి లోయెస్ట్ 26,000, హైయెస్ట్ 32,000. లాలీ విషయానికి వచ్చరికి లోయెస్ట్ 14,000, హైయెస్ట్ 17,000. 5531 విషయానికి వచ్చరికి లోయెస్ట్ 12,000, హైయెస్ట్ 14,000. డీడీలు వచ్చరికి లోయెస్ట్ 13,000, హైయెస్ట్ 16,000. చాలామంది రైతు మిత్రులు నాది 411, 1081 మీరు చెప్పట్లేదు అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఐబీ కూడా 12,000 నుంచి 15,000 వరకు మాత్రమే ఉంది. 1081 కూడా గుంటూరులో ఈరోజు మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీలు దగ్గర 15,000 వరకే వేసారంట ఎక్కడ కూడా. అందుకోసం మీరు గమనించండి, ఈ 5531లో మాత్రమే పోతే. ప్రజెంట్ వచ్చేసరికి నేను చాలామందికి ఫోన్లు చేశాను. ఖచ్చితంగా రైతు మిత్రులకు చెప్పడం ఏంటంటే బ్యాడిగి మార్కెట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా మీకు. ఇంకా నెక్స్ట్ హైదరాబాదు, మన తెలంగాణ, ఆంధ్ర విషయానికి వచ్చరికి ఎక్కువ శాతం అయితే మాత్రం పంజాబు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వర్షాలు పడకపోవడం వల్ల అక్కడ పంటలు అనేది విపరీతంగా రావడం వల్ల మార్కెట్ అనేసరికి డౌన్ అయిందని మనకు వాళ్ళు చెప్తున్న సమాచారం. ఇది నా సొంతది కాదు. చాలామంది రైతు మిత్రులు కొంతమంది కొన్ని విధాలుగా భావించి కామెంట్లు పెడుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నా. నేను చాలామంది ఫోన్లు తీసుకొని నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. నా సొంత నిర్ణయంగా నేను ఏది చెప్పను. క్వాలిటీలు అయితే ప్రజెంట్ అయితే మాత్రం హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, లేకపోతే వరంగల్ కానీ, ఖమ్మం కానీ, బ్యాడిగి విషయంలో అయితే మాత్రం హైయెస్ట్ ఇంకా 2043 టాటీ అయితే కొంచెం క్వాలిటీ తక్కువ వచ్చినా ప్రజెంట్ అయితే అక్కడ క్వాలిటీలు బాగున్నాయి. కానీ ఇక్కడ మన ఏరియాలో అయితే మాత్రం క్వాలిటీలు అయితే అసలు ఏ క్వాలిటీ తేజ కూడా తగ్గే అవకాశాలు అయితే లేవంట. రైతు మిత్రులు ధైర్యంగా ఉండండి. క్వాలిటీ లేకపోవడం వల్ల మార్కెట్ తగ్గుతుందంట, కానీ లేకపోతే మార్కెట్ తగ్గే అవకాశాలు లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఇంకా ఫస్ట్ వరంగల్ గురించి చెప్పుకుందాం. వరంగల్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం కొత్త 15,000 బ్యాగులు రావడం జరిగింది. తేజాలు వచ్చేసరికి బెస్ట్లు వచ్చేసరికి 20,500 వరకు జరిగింది. లోయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 17,000 కానించి 19,000, హైయెస్ట్ వచ్చేసరికి 20,500. ఇంకా 341లో వచ్చేసరికి 12,000 కానించి ఫ్రెండ్స్ 14,000, హైయెస్ట్ వచ్చేసరికి 15,500. డీడీలు వచ్చేసరికి ఫ్రెండ్స్ 14,500, లోయెస్ట్ వచ్చేసరికి 12,000. వండర్ హార్ట్ వచ్చేసరికి చూడండి నిన్న ఈ రోజుకి 1,000 తగ్గింది, 19,000. మీడియాలు వచ్చేసరికి 16,000 కానించి 18,000, హైయెస్ట్ వచ్చేసరికి 19,000. 1048 వచ్చేసరికి 13,200. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఖమ్మం మార్కెట్ విషయానికి చెప్పుకుంటే ఈరోజు ఖమ్మం మార్కెట్ 15,000 బ్యాగులు రావడం జరిగింది. తేజాలు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ 20,500, లోయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 17,000 కానించి 18,000. ఇంకా తాలు వచ్చేసరికి ఈరోజు 1,000 ఎగస్ట్ అమ్మిందంట. 11, 12, 13, 14 ఆ విధంగా. నిన్నైతే కనుక 12 వరకే ఉన్నది. ఈరోజు కొంచెం బాగా ఖమ్మం మార్కెట్ అంటే ఖమ్మం నుంచి అంటే వ్యాపారస్తులు అక్కడికి వచ్చి బల్కుగా కొనేవాళ్ళు ఎక్కువ సరుకునైతే మాత్రం ఈరోజు అయితే కొనడం జరిగిందంట. అంటే మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. అంటే ఆయిల్కు అట్లా కెమికల్కు వాడేవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అయితే ఎక్కువ రావడం జరిగిందంట. ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి కొత్త అయితే మాత్రం 8,000 నుంచి 9,000 బ్యాగులు రావడం జరిగింది. ఈరోజు తేజాలు వచ్చేసరికి 18,000 కానించి 21,000. ఇంకా C5లో వచ్చేసరికి 12,000 కానించి 15,000. అంటే తేజ చెప్పాను కదా, లోయెస్ట్ వచ్చేసరికి 18,000, హైయెస్ట్ వచ్చేసరికి 21,000. బాగుంటే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ రావట్లేదంట. తేజాలు కూడా అందుకోసం అనేసి వాళ్ళకు నచ్చిన క్వాలిటీ దొరకట్లేదు కాబట్టి ఆ రేట్ వేస్తున్నారంట. దొరికితే మాత్రం 20,000 పైన వేస్తున్నారంట. ఇంకా 341లో వచ్చేసరికి లోయెస్ట్ 13,000, హైయెస్ట్ వచ్చేసరికి 15,000. ఓకేనా ఫ్రెండ్స్. సూపర్ 10 క్వాలిటీ వచ్చేసరికి 14,000 కానించి 18,000, హైయెస్ట్. డీలక్స్ క్వాలిటీ 19,000. ఇంకా 273లు, డీడీలు, సింజంట, సంగము, ఇంకా మీరు అనుకున్న 411, 1081 ఇటువంటి రకాలన్నీ కూడా మొత్తం 12,000 కానించి 14,000, మహా డీలక్స్లో అయితే 15,000. ఇవన్నీ కూడా
ఇంకా 2043 అయితే 15,000 కానుంచి 23,000. 15,000 వచ్చేసరికి లోయెస్ట్, హైయెస్ట్ వచ్చేసరికి 23,000. ఆర్మూర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మరీ ఘోరంగా 12,000 కానుంచి 14,500. ప్రజెంట్ అన్ని కాయలు కలిసి వస్తాయి కాబట్టి విస్తీర్ణం పెరిగింది. చాలా వరకు కూడా రైతు మిత్రులు కూడా ఎక్కువ వేశారు కాబట్టి రేటు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దిగుబడి కూడా చాలా వరకు తగ్గింది. విస్తీర్ణం పెరిగింది కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశాలు ప్రజెంట్ అయితే ఉండవు ఈ నెలలో. తేజ తాలైతే మాత్రం 11,000 కానుంచి 14,000. ఇంకా సీడ్ తాలైతే 7,000 కానుంచి 10,000. ఇంకా మనకు గుంటూరు విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు దరిదాపు 85,000 నుంచి 90,000 వరకు రావడం జరిగింది ఈరోజు. ఇంకా నిన్నటి ఒక 30,000 మిగిలినాయి మనకున్న సమాచారం. 1,10,000, 1,20,000 నిన్నటిది సరి సమానం. అయితే నిన్న అయితే మాత్రం చాలా వరకు సేల్స్ అయితే మాత్రం చాలా వరకు బాగా నడిచిందంట. కొత్త అయితే మాత్రం కర్నూలు, ఎమ్మిగనూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఈ లైన్ల నుంచి మనకు ఎక్కువగా రావడం జరిగిందంట సరుకులు అయితే మాత్రం. తేజాలు వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,000 వచ్చేసరికి లోయెస్ట్, అంటే 15,000 దగ్గర నుంచి నడిచి ఉండొచ్చు. కాయ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కడా లేవంట ప్రజెంట్ అయితే మాత్రం. ఇంకా మనకు 17,000 కానుంచి 20,000. డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కడో చోట 20,500. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 355 బ్యాడీ విషయానికి వచ్చేసరికి 15,000 లోయెస్ట్, 17,500 హైయెస్ట్. ఇంకా డీడీలు మీరు అనుకున్న 411, 1081 ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 13,000 లోయెస్ట్, 15,500 హైయెస్ట్. డీలక్స్ లాట్లో వచ్చేసరికి మనకు ఎక్కువ శాతం అయితే మాత్రం కొంచెం బాగానే వేస్తున్నారు ప్రజెంట్ అయితే మాత్రం. ఎక్కువ శాతం మాత్రం రైతు మిత్రులు కొంచెం గమనించాలి. కొంచెం ఆరిన సరుకును లేకపోతే కనుక బాగుండే సరుకును మాత్రమే తీసుకెళ్ళాలి రైతు మిత్రులు. ఎక్కువ శాతం అయితే మాత్రం డీడీలు కానీ ఇవన్నీ కూడా మనకు 12,000 కానుంచి 16,000 వరకు ఆ విధంగా జరుగుతూ ఉన్నది. సింజంటా 5531 అయితే 11,000 దగ్గర నుంచి 14,500 వరకే నడిచింది. ఇంకా ఎక్కువ శాతం అయితే మాత్రం 12,000 నుంచి 13,000 సింజంటా 5531. రోమి 26లో వచ్చేసరికి 13,000 లోయెస్ట్, 16,000 హైయెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా 341లు కానీ 341ల విషయానికి వచ్చేసరికి 13,000 లోయెస్ట్, హైయెస్ట్ 17,000. కుబేరా విషయానికి వచ్చేసరికి 10,000 కానుంచి 14,000. నెంబర్ 5 విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ 14,000, హైయెస్ట్ 18,000. స్పార్కులు కానీ షార్కులు కానీ అన్ని 13,000 కానుంచి 16,000. 13,000 లోయెస్ట్, 16,000 హైయెస్ట్. ఇంకా ఆర్మూర్ క్వాలిటీలు అయితే 11,000 దగ్గర నుంచి 14,500. 11,000 లోయెస్ట్, 14,500 హైయెస్ట్. అంటే ఎక్కడ కూడా క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ రేట్లు మీరు గమనించాలి. మార్కెట్ తగ్గిందని అయితే మాత్రం మీరు భావించొద్దు. 355 బ్యాడీ అయితే మాత్రం 13,000 దగ్గర నుంచి 17,500. 13,000 వచ్చేసరికి లోయెస్ట్, 17,500 హైయెస్ట్. 334లు కానీ సూపర్ 10ల విషయానికి వచ్చేసరికి 15,000 లోయెస్ట్, హైయెస్ట్ 20,000. ఇంకా సీడ్ తాలు అయితే మాత్రం కలగలుపులు వస్తే 8,500 నుంచి 9,500. తేజాతాలు అయితే మాత్రం 10,000 నుంచి 12,000. ఈరోజు కొంచెం తేజాతాలు ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేశారు. ఇంకా మనకు ఏసీ సరుకుల విషయానికి వచ్చేసరికి ఈరోజు మార్కెట్ అయితే మాత్రం మనకు కొంచెం ఏసీ సరుకులు అయితే ఇప్పటి నుంచి పెద్దగా పెట్టే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనకు కొత్త అయితే మాత్రం దగ్గర 15 నుంచి 20,000 వరకు రావడం జరిగింది. అంటే ఏసీ సరుకు 15,000 నుంచి 20,000 రావడం జరిగింది. తేజాలు అయితే మాత్రం 18,000 లోయెస్ట్, హైయెస్ట్ 20,000. 341లకు విషయానికి వచ్చేసరికి 14,000 లోయెస్ట్, 17,000 హైయెస్ట్. 334లు సూపర్ 10ల విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 20,000. మీడియం రకాలు 14,000 నుంచి 15,500. సీడ్ క్వాలిటీలు మీడియం రకాలన్నీ కూడా 10,000 నుంచి 13,500. ఈరోజు జరిగిన మార్కెట్లు అయితే మాత్రం ఓవరాల్గా ఆ విధంగా నడవడం అనేది జరిగింది. ఎక్కువ శాతం అయితే మాత్రం రైతు మిత్రులు కొంచెం గమనించాలి. ఛానల్ అయితే మాత్రం డెవలప్మెంట్ చేయాలి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీకు నచ్చిన సమాచారాన్ని మాత్రం నేను ఏం చేయాలనుకున్నా కూడా మీరు నాకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఖచ్చితంగా బాయ్.